దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన నామమున ఈ బుధవారం దినమున ప్రభు సన్నిధిలో దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. చాలా మంచి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాము. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని మనం జాగ్రత్తగా ఆలకిద్దామండి. ఈరోజు వర్తమానం ఏమైనదంటే, మనుషుల దృష్టిలో దేవుని దృష్టిలో ఎలా ఉండాలి. మనుషుల దృష్టిలో మనం ఎలా ఉన్నప్పటికీ, ఎలా జీవిస్తున్నప్పటికీ, ఎలా మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, దేవుని దృష్టి మన మీద ఉన్నప్పుడు మనం ఎలాగ దీవించబడతాము, దేవుని దృష్టి మన మీద ఉన్నప్పుడు మన స్థితిగతులు, పరిస్థితులు ఎలాగా మారిపోతాయి అన్నది పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు గ్రంథంలో నుంచి మనం చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి ఈరోజు దేవుని యొక్క మాటలు మనం చూస్తూ ఉంటే, దావీదు జీవితంలో తండ్రి పట్టించుకోకపోయినా, సహోదరులు పట్టించుకోకపోయినా, తను మనుషుల యొక్క స్థితిగతులను బట్టి ఆలోచించలేదు. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపు నా మీద ఉంటే చాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కనుకనే తన జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడండి. సింహాల్ని చంపేటువంటి శక్తి, ఎలుగుబంటిని చీల్చేటువంటి శక్తి దేవుడు తనకు దయచేయడానికి గల కారణం ఏంటంటే, తన మనుషుల దృష్టి, మనుషుల ప్రేమ, మనుషుల ఆలోచన, మనుషుల తలంపుల్లో జీవించలేదు. నా దేవుని యొక్క దృష్టిలో నేను ఉంటే చాలు, నా దేవుని చిత్త ప్రకారం నేను జీవిస్తే చాలు, దేవుని యొక్క ఆశ, ఆలోచన, తలంపులు వాటి ప్రకారం నా జీవితాన్ని కొనసాగిస్తే చాలనేటువంటి అట్టి తృష్ణ, అట్టి ఆలోచన, అట్టి తలంపు కలిగి ఉన్నాడు కనుకనే గొర్రెల కాపరుగా ఉన్నటువంటి తన స్థితిని దేవుడు రాజుగా, చక్రవర్తిగా మార్చాడండి. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనంలో మనం మూలవాక్యంగా చూడగలిగినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో దేవుని యొక్క మాటలు మనం చూద్దాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేనతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టునంటండి. నిజమే, మనుషులు ఏం చేస్తారంటే పై రూపాన్ని చూస్తూ ఉంటారు. వీరు ధనవంతులా, వీరు ఎంత ఉన్నతమైనటువంటి వారు, వీరు ఎలాంటి వారు ఏందని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనుషుల పై రూపాన్ని చూడడు. మనుషుల హృదయ అంతరంగంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచన విధానాన్ని తను గమనిస్తూ ఉంటాడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు దావీదు యొక్క మనస్సును తను చూశాడు. తన అందగాడ, ఎలాంటి వాడు, ఏంటి, ఎలాంటి స్థితి ఏంటి అనేది చూడకుండా దావీదు యొక్క స్థితి, దావీదు యొక్క మనసు, దావీదు యొక్క ఆలోచన, దావీదు యొక్క తలంపు ఏమై ఉన్నదని దేవుని యొక్క దృష్టి తన మీద నిలిచి ఉన్నదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే సమూయేలుతో చాలా స్పష్టంగా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడంటండి. నిజమే, మనం పై రూపం చూసేవారిగా ఉండేవారిగా ఉండకూడదు. మన హృదయ అంతరంగం ఎలాగుంది, మన హృదయంలో దేవుణ్ణి ఎలాగ మహిమపరుస్తున్నాము, మనం దేవుని యొక్క చిత్త ప్రకారం, ఆజ్ఞ ప్రకారము, తలంపు ప్రకారము ఎలా జీవించాలనేటువంటి తుష్ట కలిగి ఉంటే దేవుని దృష్టి నీ మీద, నా మీద, ఆయన బిడ్డల మీద ఉంటుంది కనుక అదే మనల్ని ధన్యకరంగా మారుస్తుంది. అదే మన యొక్క స్థితి, పరిస్థితి మారుస్తుంది. ఆ యొక్క దేవుని యొక్క దృష్టి మన మీద ఉండడం ద్వారా మనము ధన్యులుగా ఎంచబడతామండి. అందుకని దావీదు యొక్క స్థితిగతులు మనం చూస్తూ ఉంటే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుణ్ణి కీర్తించుట, దేవుణ్ణి మహిమపరచుట, దేవుణ్ణి ఘనపరచుటే నా జీవితంలో చాలు అని మనుషుల్ని లక్ష్య పెట్టలేదు. తన యొక్క
బంధువుల్ని లక్ష్య పెట్టలేదు. తను ఎంతమంది ఎంతగా హేళన చేసినా, ఇతను దేనికి పనికిరాడనేటువంటి ఆలోచన కలిగి ఉన్నా, అతని దూరముగా గొర్రెల కాపరిగా తనని పంపివేసినా కానీ తన హృదయంలో ఒక తృష్ణ, తన హృదయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ హృదయ ఆలోచన ఏమై ఉన్నదంటే, నా హృదయం నిండా దేవుణ్ణి కీర్తిస్తే చాలు, నా హృదయంలో దేవుణ్ణి ఘనపరిస్తే చాలు, నా పూర్తి హృదయంతో దేవుని చిత్త ప్రకారం నేను జీవిస్తే చాలటువంటి అట్టి ఆలోచన కలిగి ఉన్నాడు. కనుకనే దేవుని యొక్క దృష్టి తన మీద నిలిచి ఉండి ఒక 7 అద్భుతాలు దేవుడు తన పట్ల జరిగించాడండి. ఎన్నో అద్భుతాలు దావీదు దీవించడంలో దేవుడు చేసి ఉన్నాడు. కొన్ని మాటలు మనం ఒక 7 మాటలుగా చూడగలిగినట్లయితే ఆ మాటలు మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటాయండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని, దేవుని మాట్లాడినటువంటి మీ యొక్క జీవితాల్లో కూడా మీరు మనుషులను లక్ష్య పెట్టేవారిగా ఉండకూడదు. చాలా మంది మనం చూస్తూ ఉంటే మనుషుల్ని నేను ఎంతో గౌరవించాలి, ఎంతో ప్రేమించాలి, మా ఇంటికి వచ్చినప్పుడు అలా చూసుకోవాలి, ఇలా చూసుకుంటా అనుకుంటా ఉంటారు. కానీ కొద్ది దినాలైనాక ఆ ప్రేమ కానరాకపోవచ్చు, ఆ ప్రేమ ఉండి ఉండనట్టుగా ఉండొచ్చు. అందుకని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల దృష్టిలో నీవు ఎలాగున్నావు అన్నది తీసి పక్కన పెట్టేసి దేవుని దృష్టిలో నీ స్థానం ఎలాగుంది, దేవుని యొక్క స్థితిగతులు నీవు ఎలా జీవిస్తున్నావు, దేవుడు ఏటి రీతిగా నిన్ను తన యొక్క కృపలో కాపుదల్లో తన యొక్క శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిపిస్తున్నది గుర్తుంచుకునేవారుగా, గమనించుకొని సరి చేసుకునేవారుగా మనం ఉండాలండి. అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తున్నాను, నేనేమై ఉన్నానో నా దేవునికి తెలుసు అని తెలియపరుస్తానండి. అతను తెలియపరిచినటువంటి మాటలు, నేను చూచుచూ ఉన్నాను కానీ నా చూపుని కలిగించి నేను చూసేటువంటి వాటిని దేవుని ద్వారా నేను చూస్తున్నాను తెలియపరుస్తున్నానండి. నేను మాట్లాడుతూ ఉన్నాను కానీ నా మాటలు పలికిస్తుంది నా దేవుడని తెలియపరుస్తున్నానండి. నేను నడుస్తూ ఉన్నాను కానీ నన్ను నడిపిస్తుంది నా దేవుడని తెలియపరుస్తున్నానండి. నేను నా చేతులతో ఇన్ని సంఘములు ఇంత గొప్ప పరిచర్య చేయటానికి నేను కాదు, నా దేవుడే నా పక్షాన ఉండి జరిగిస్తున్నానని తెలియపరుస్తున్నానండి. నిజమే, అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క మాటలు, తన యొక్క ఆలోచన, తన విధానము చూడగలిగినట్లయితే ఎంతో ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ప్రేమ పొందుకున్నటువంటి స్థితిగతులు, అట్టి జీవితాన్ని తను కొనసాగించాడని. చివరికి తను తెలియపరిచినటువంటి మాట, నేనైతే మనిషినే కానీ నాలో ఉన్న దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, నాలో ఉన్న దేవుని ఆత్మ నా యొక్క స్థితిగతులు మారుస్తుంది, నాలో ఉన్నటువంటి దేవుడు సమస్తము ఆయనే జరిగిస్తున్నటువంటి తన తగ్గింపు మాటలు అక్కడ తెలియపరుస్తున్నాడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క కృప నా మీద ఉంటే చాలినటువంటి ఆలోచన ఇప్పటి నుంచి నీకు మొదలవ్వగలిగినట్లయితే, దేవుని యొక్క దృష్టి నీ మీద నిలిచి ఉండి నీ యొక్క ఆలోచన, నీ తలంపులు, నీ యొక్క సమస్తాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ధన్యకరంగా మార్చునుగాక. ఆమేన్. ఆ మాట ఆ దావీదు యొక్క జీవితాల్లో జరిగినటువంటి కార్యములు మనం చూడగలిగినట్లయితే, దేవుని దృష్టిలో తను ఉండడం వల్ల తన స్థితిగతులు, తన పరిస్థితులు ఎలా మారినాయి అన్న మాటలు మనం చూడగలిగినట్లయితే, మొదటి మాట 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనాలు చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 11, 12 వచనాలు చూడగలిగినట్లయితే, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా, అతడు ఇంకను కడవారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా. ఇక్కడ మనం గమనించినట్లయితే, తండ్రి అయిన యెషయా దృష్టిలో దావీదు ఎందుకు పనికిరాని ఒక కుమారుడు కానీ దేవుని దృష్టిలో దావీదు అభిషేకానికి అర్హుడు అంటండి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, నా బిడ్డ దేనికి పనికిరాడు, వీడు ప్రయోజకుడు గాడు, వీడి స్థితిగతులు మారవు, వీరిని దేవుని యందు భయము భక్తి కలిగి పెంచాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. కానీ బిడ్డలకి దైవికమైనటువంటి స్థితి, దైవికమైనటువంటి మాటలు, దైవికమైనటువంటి ఆలోచన, దైవికమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కనుక, వారి యొక్క స్థితిగతులు కనుక వారికి నేర్పించగలిగితే ఎవ్వరూ వారిని మార్చాల్సినటువంటి పని లేదు. వారి యొక్క స్థితిగతులు వారు గుర్తెరిగి ఉంటారు, ఏది మంచి ఏది చెడు గమనిస్తారు, ప్రతి నిత్యము కూడా దేవుని ఇష్టానుసారంగా వారు జీవిస్తారండి.
అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు కుమారుడు అయినటువంటి దావీదు తండ్రి అయినటువంటి యెషయా గారు, నా కుమారుడు అక్కడ ఉన్నాడు కానీ చివరి వాడు గొర్రెల కాపరే, వాడు దేనికి పనికిరానని సెలవిస్తున్నాడు. కానీ దేవుని యొక్క దృష్టి దావీదు మీద ఉన్నది కనుక తనని అభిషేకించేటువంటి ధన్యత దేవుడు దయచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అక్కడికి మనం చూస్తూ ఉంటే తండ్రి యొక్క దృష్టిలో దావీదు ఎలా ఉన్నాడంటే, వీడు కేవలం గొర్రెల కాపరిగానే పనిచేస్తాడు కానీ వీడు దేనికి పని చేయడు. దేవుని యొక్క అభిషేకం పొందుకున్నట్టుకు వాడు అర్హుడు కాదనేటువంటి ఆలోచనలో యెషయా అనేటువంటి తండ్రి ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే తన ఆలోచనలు, తన స్థితులు, తన తలంపులు సమస్తం మార్చి ఎక్కడైతే గొర్రెల కాపరిగా ఉన్నాడో దావీదుని తనని అభిషేకించేటువంటి అట్టి శక్తి, అట్టి కృప, అట్టి ప్రేమ దేవుడు తనకు దయచేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే వాక్యము తెలియపరుస్తుంది, మనుష్యుల దృష్టిలో నీవు ఎలాగున్నావు అన్నది ఆలోచన తీసిపడేసి దేవుని దృష్టిలో నీవు ఎలాగున్నావు అన్నది గమనించేవారిగా ఉండాలండి. కొన్ని కుటుంబాల్లో కొన్ని ఇబ్బందులు, సమస్యలు, నిట్టూర్పులు, వేదనలు, బంధువులు, అనేకమైనటువంటి విషయాలు, నీవు దేనికి పనికిరావు, నీ బ్రతుకు ఇంతే, నీ జీవితం ఇంతే, నీ మాటలు ఇంతే, నీ పరివర్తన ఇంతే, నీ యొక్క స్థితిగతులు ఇంతే అనేటువంటి మాటలు వచ్చినప్పటికీ మనము దేవుని దృష్టిలో ఉన్నామా లేదన్నది ప్రశ్నించుకొని మన స్థితిగతులు, మన పరిస్థితులు, మన జీవితము, మన జీవన విధానము సమస్తము ఎరిగి ఉన్నవాడు మనల్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క దృష్టిలో కనుక మనం ఉండగలిగినట్లయితే వీడు పనికిరాడు, వీడు దేనికి పనికిరాడు, వీడి బ్రతుకు ఎంతే, వీడి జీవితం ఎంతే అనేటువంటి వారి మాటలు, వారి నోరులు మూసివేసి దేవుడు ఒకానొక దినమున ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచును గాక. ఆమేన్. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనం మనుషుల మాటలు లక్ష్య పెట్టాల్సిన పని లేదండి. యెషయా దావీదు ఏం చేశాడంటే, వీడు గొర్రెల కాపరే మాత్రమే వీడు దేనికి పనికిరాడు అనుకున్నాడు. కానీ ఏదైతే గొర్రెల కాపరిగా ఉన్నాడో తన హృదయంలో, తన ఆలోచనలో, తన తలంపులు దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడుగా, దేవుని చిత్త ప్రకారముగా, దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉన్నాడు కనుక దేవునిచే అభిషేకానికి అర్హుడయ్యాడండి. ఆ మాట 12వ వచనం మనం చూడగలిగినట్లయితే, అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడును నై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. చూడండి, అక్కడ తండ్రి ఏమో వాడు దేనికి పనికిరాడు అనుకున్నాడు. కానీ యెహోవా దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే అనగానే అక్కడ సమూయేలు వెంటనే లేచి తనని అభిషేకించమని దేవుడు సెలవిచ్చాడండి. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, మనం దేవుని దృష్టిలో నిందారహితులుగా ఉందాం, దేవుని చిత్త ప్రకారం జీవిద్దాం. కొన్ని దినాల్లో మన స్థితి ఇంతే, మన పరిస్థితి ఇంతే, మన బ్రతుకు మారదనేటువంటి ఆలోచన అపవాదిగాడు కలిగిస్తూ ఉంటాడు. కానీ దేవుని దృష్టిలో నేను ఎలాగ బలపడాలి, ఆత్మీయతలో నేను ఎలాగ ఎదగాలి, దేవుని చిత్తం, దేవుని ఆలోచన, దేవుని యొక్క గురి యొద్దకు మనం ఎలాగ పరిగెత్తాలనేటువంటి అట్టి తృష్ణ కనుక నీవు కలిగి ఉంటే ప్రతి విషయంలో దేవుడే నిన్ను సహకారిగా ఉంటాడు, బలపరుస్తాడు. రెండో మాట మనం చూడగలిగినట్లయితే, దావీదు యొక్క జీవితంలో దేవుని యొక్క దృష్టి దావీదు పట్ల ఉండటం వల్ల జరిగినటువంటి గొప్ప కార్యము రెండో మాట మనం చూడగలిగినట్లయితే, ఇదే సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో చూద్దాం మనం ఆ మాట. నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యెషయాను అడగగా, అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలువనంపించుము, అతడెక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా. రెండవ మాట మనం చూడగలిగినట్లయితే, తండ్రి అయిన యెషయా దృష్టిలో దావీదు కడసరి కుమారుడు, కానీ దేవుని దృష్టిలో రాజ్య అధికారానికి అర్హుడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి అయినటువంటి యెషయా దృష్టిలో ఎలా ఉన్నాడు దావీదు? కడసరి కుమారుడు. కానీ దేవుని దృష్టిలో ఎలాగున్నాడంటే రాజ్య అధికారానికి అర్హుడుగా దేవుడు తనని ఎన్నిక చేసుకున్నాడండి. నిజమే, మన జీవితాలు, మన స్థితిగతులు, మన పరిస్థితులు, మన యొక్క జీవిత విధానం, మన యొక్క మాట, మన యొక్క నడవడిక, మన యొక్క స్థితి సమస్తము దేవుడు చూచుచూ ఉన్నాడనేటువంటి అట్టి ఆలోచన, అట్టి తలంపు మనం కలిగి ఉండగలిగితే ఎటు రీతిగా అంటే దావీదు వలె
ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, గొర్రెల కాపురుగా ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ తన హృదయపూర్వకంగా దేవుణ్ణి గణపరుస్తూ మహిమపరుస్తూ కొనియాడేవాడే కనుకనే అటువంటి గొప్ప తలంపు కలిగినటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే రాజ్య అధికారికి అర్హుడుగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దావీదు యొక్క జీవితాన్ని బట్టి దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుని యొక్క దృష్టిలో ఉంటే ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచుతాడండి. గణపరిచేటువంటి స్థితిలో దేవుడు ఉంచకుండా మానడు. ప్రతినిత్యము ఆయన కృప కాపుదల ఆశీర్వాదం మన మీద ఉంటుంది. కనుక అన్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దృష్టి మన మీద ఉంది కనుక నిత్యము దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని చిత్త ప్రకారం ఆలోచన ప్రకారం దేవుణ్ణి ప్రేమించే వారికి మనం ఉండగలిగినట్లయితే ఆయన్ని ప్రేమించిన వారిని దేవుడు తప్పకుండా ప్రేమిస్తాడు. కనుక ఆయన తలంపులు ఆయన ఆలోచనలు కలిగి జీవితాన్ని కొనసాగిద్దాం. మూడో మాట మనం చూడగలిగినట్లయితే దావీదు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములు మూడో మాట మనం చూడగలిగినట్లయితే ఇదే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 50 వచనాలు మనం చూడగలిగినట్లయితే దేవుని యొక్క మాటలు 42 నుంచి 50 వరకు చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గొలియాతుని దావీదు ఎలా చంపాడు, ఎలాగా ఆ చిన్నవాడైనటువంటి దావీదు అంత గొప్ప బలద్దుడు, అంత గొప్ప బలము కలిగి యుద్ధ వీరుడైనటువంటి ఆ గొలియాతుని ఎలా చంపాడు అన్నది అక్కడ చాలా వివరంగా వ్రాయబడి ఉన్నది. 50 వచనం మనం చూద్దాం. దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడైన ఖడ్గము లేకయే వడిసెలతోనే రాతితోనే ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే గొలియాతు దృష్టిలో దావీదు చిన్న బాలుడు, కానీ దేవుని దృష్టిలో దావీదు ఒక యుద్ధ వీరుడు. గొలియాతు అనుకుంటున్నాడు, ఏంటి యేసు యుద్ధ సామాగ్రి లేదు, ఏమీ లేదు, చిన్న పిల్లవాడివి నువ్వు, నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు, నా మీదకి ఏంది, ఒక ఒడిశా 4-5 రాళ్ళు తీసుకొని ఆ రాళ్ళు తీసుకుని నా దగ్గరకు వస్తున్నాయి అనేటువంటి మాట తెలియపరుస్తూ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు వీరేంటి, వీరి స్థితి ఏంటి, వీరి పరిస్థితి ఏందని అనుకుంటా ఉంటాం. కానీ వారు చేసేటువంటి కార్యములు, వారు దేవుని పట్ల కలిగినటువంటి ఉన్నతమైనటువంటి ప్రేమ తలుపులు బట్టి, వారు దేవుణ్ణి మహిమపరిచేటువంటి విధానాన్ని బట్టి ఎంత గొప్పగా దేవుడు వీరిని ఆశీర్వదించాడు, ఎంత గొప్పగా దేవుడు వీరిని వాడుకుంటున్నాడు, ఎంత గొప్పగా వీరి పక్షాన దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు అన్నది మనం చూస్తూ ఉంటామండి. ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధములో దావీదుకి ప్రావీణ్యం లేదు. ఒక మనిషిని ఎదుర్కొని ఎలా చంపాలనేటువంటి ఆలోచన తెలియదు. కానీ దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క దృష్టి దావీదు మీద నిలిచి ఉన్నది కనుక గొలియాతు లాంటి బలాఢ్యుణ్ణి, యుద్ధ వీరుణ్ణి ఒక ఒడిసెతో, ఒక రాయితో చంపినట్లు మనం ఈ మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 42 నుంచి 51 వరకు చూస్తూనే ఉన్నామండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వీరి స్థితి ఇంతే, వీరి పరిస్థితులు ఇంతే, వీరి ఇంకా ఇంతే అనేటువంటి ఆలోచనలో ఒకవేళ నేను వదిలేసి ఉన్నారేమో, కానీ నీవు దేవుని దృష్టిలో ఉన్నటువంటి ఆలోచన కలిగి ఉండి దేవుని యొక్క ఇష్టం ఏమైనదో అది నీ జీవితంలో జరిగించగలిగితే అపవాదిగాడి యొక్క కుయుక్తులు, గొలియాతు వలె అపవాదిగాడు నీ మీదకి దండెచ్చి వచ్చి నీ యొక్క స్థితిగతులు, నీ పరిస్థితులు మార్చి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పతన వ్యవస్థలోకి మార్చాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటే, నీవు దేవుని యొక్క దృష్టిలో నీవు ఉంటూ దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ ప్రార్థిస్తూ దేవుని కొనియాడగలిగినట్లయితే, ఆనాడు దావీదు దేవుని యొక్క కృప పొందుకొని దేవుని యొక్క దృష్టిలో ఉన్నాడు కనుకనే యుద్ధ వీడినటువంటి గొలియాతుని చంపేటువంటి శక్తి దావీదుకి ఇచ్చాడండి. కనుక నీవు కూడా అట్టి దేవుని యొక్క దృష్టిలో విరిగి నలిగిన మనసుతో ప్రార్థిస్తూ దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో జరిగించగలిగినట్లయితే గొలియాతు లాంటి అనేకమైనటువంటి అపవాదిగాడి యొక్క కుయుక్తుల నుంచి దేవుడు నిన్ను విడిపించును గాక, లయపరచును గాక, నిన్ను లేవనెత్తును గాక. ఆమేన్. కనుక గొలియాతు దృష్టిలో దావీదు చిన్న పిల్లవాడిగా అనుకున్నాడు. కానీ అక్కడ మరణించిన తర్వాత చూడాలి, ఆ ఇశ్రాయేలు ప్రజల్లోనే రాజుగా ఉన్నటువంటి సౌలు ఏం చేయలేకపోయారు, దావీదు గారి యొక్క సహోదరులు ఏం చేయలేకపోయారు. ఏదో సహోదరులకు అన్నం ఇచ్చిపోదాం అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ గొలియాతు మాట్లాడినటువంటి మాటలను బట్టి దావీదుకి రోషం వచ్చిందంటండి.
ఈ ఇశ్రాయేలు ప్రాంతంలో నన్ను ఎదుర్కొనేవాడు ఎవడో లేడా అనేటువంటి కాని మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను వెళ్తానన్నప్పుడు వాడికి తనకి యుద్ధ సామాగ్రి సమస్తం ఏర్పాటు చేస్తున్నా, నాకు ఇవేమీ వద్దని తీసి పక్కన పెట్టి ఒక ఒడిశా కొన్ని రాళ్ళు తీసుకొని మాత్రమే తన మీదకి వెళ్ళాడండి. కనుక నీవు కూడా దేవుని దృష్టిలో ఉంటే నీ పట్ల దేవుడు విజయాన్ని దయచేస్తాడు. నీవు దేవుని దృష్టిలో ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచక మానడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 4వ మాట మనం చూడగలిగినట్లయితే దేవుని దృష్టిలో ఉన్నటువంటి దావీదు జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలు 4వ మాటగా మనం చూడగలిగినట్లయితే ఇదే మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాం దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాని బట్టి అతన్ని నేను చంపును అని జనులతో చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే సౌలు దృష్టిలో దావీదు ఒక శత్రువు, కానీ దేవుని దృష్టిలో దావీదు దేవుని ఆజ్ఞలకు విధేయుడండి. దేవుని దృష్టిలో దావీదు ఎలా ఉన్నాడంటే దేవుని ఆజ్ఞలకు విధేయుడై ఉన్నాడు. సౌలు ఎప్పుడైతే దావీదు యొక్క స్థితిగతులు, దావీదు యొక్క పరిస్థితులు, దావీదుని ఇశ్రాయేలు ప్రజలు జేజేలు కొట్టడం, ఘనపరచడం జరుగుతుందో సౌలు జీవితంలో దావీదు మీద ద్వేషము, అసూయ, కుళ్ళు అనేటువంటివి విషయాల సందర్భాలు వచ్చి సౌలు ఎప్పుడు దావీదును చంపుదామనేటువంటి ఆలోచన కలిగి తిరుగుతూ ఉన్నాడంటండి. కానీ దావీదుకి సౌలును చంపడానికి మంచి సమయం వచ్చినప్పటికీ తను చంపకుండా తెలియపరిచినటువంటి మాటలు ఏమైనాయంటే ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడు అయిన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాడంటండి. నిజమే, దేవుని యొక్క దృష్టిలో మనం ఉంటే మనం ఏమి చేయాలి, ఎలా జీవించాలి, ఎలాగ పరివర్తన చెందాలి, ఎలాగ దేవునికి ఇష్ట ప్రకారం జీవించాలన్నది దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు తన పరిశుద్ధాత్మ ద్వారా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన మీద సౌలు వలె ఏం చేద్దాం, ఎలా నిందిద్దాం, ఎలా మానసికంగా కొనుగోలు చేద్దాం అనేటువంటి లోక సంబంధమైనటువంటి అపవాది గడి యొక్క బ్యాచ్ లేకపోలేదు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని యొక్క దృష్టిలో మనం ఉంటున్నాం కనుక ఏది శ్రేష్టమైనది, ఏది దేవునికి ఇష్టకరము, ఏది మనం చేస్తే మన జీవితాన్ని ధన్యకరంగా ఆశీర్వాదంగా మారుస్తాడు. తన యొక్క ఆజ్ఞకు మనం విధేయులమై జీవిస్తే ఎలాగ దేవుడు మన పక్షాన అద్భుత కార్యములు జరిగిస్తానటువంటి అటు ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలండి. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం మనుషుల దృష్టిలో ఎలాగున్నామన్నది పక్కన పెట్టి దేవుని దృష్టి నీ మీద నిలిచి ఉన్నదా లేదా, దేవుని దృష్టి నా మీద నిలిచి ఉంది కనుక నా జీవితం ఎలాగుండాలి, నా స్థితిగతులు ఎలాగుండాలి, నా పరిస్థితులు ఎలాగుండాలి, నా ప్రవర్తన ఎలాగుండాలి, నేను చేసే ప్రతి కార్యమును బట్టి దేవునికి మహిమ వస్తుందా లేదా అన్నది ఒకసారి మనం పరిశోధించుకునే వారిగా ఉండాలండి. ఆనాడు సౌలుని చంపడానికి దావీదుకి అధికారం ఉన్నది, చంపడానికి సమయం ఉంది, చంపడానికి సిద్ధముగా ఉన్నప్పటికీ నా దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి వ్యక్తిని నేను చంపను అనేటువంటి మాట తెలియపరచాడండి. అది నిజమైనటువంటి విశ్వాసం, అది నిజమైనటువంటి ఆజ్ఞకు లోబడటం అంటే. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ఎవరన్నా ఒకళ్ళు మనం లేదన్నా కాని మాట అన్నారంటే చూడాలి. కొంతమంది అయితే వేరే బ్యాచ్ ఉంటారు, ఎప్పుడెప్పుడు నన్ను ఏమంటారా, ఎగబడాలి, మాట్లాడాలి, చేయాలనేటువంటి మాటలు చేసేవారు చాలా మంది ఉన్నారండి. కానీ మనం ఎలా ఉండాలంటే తగ్గింపు జీవితం కలిగి ఉండేవారిగా ఉండాలి. తనను తాను తగ్గించుకున్నవాడు దేవుని దృష్టిలో హెచ్చించబడతాడు. దేవుని దృష్టిలో తను తాను హెచ్చించుకున్నాడు ఏం చేస్తాడు, తగ్గించబడతాడు. కనుక మనము మనుషుల దృష్టిలో హెచ్చించబడేవారుగా కాకుండా దేవుని దృష్టిలో హెచ్చించబడేవారిగా మనం ఉండగలిగినట్లయితే దావీదు జీవితంలో దేవుడు అయితే అసాధ్యమైనటువంటి కార్యాలు చేశారో, దావీదు జీవితంలో వీడు దేనికి పనికిరాడు, వీడు ఇంతే అన్నప్పటికీ దావీదు తనని రాజుగా చక్రవర్తిగా ఎలాగ మార్చాడో నిన్ను కూడా దేవుడు మార్చగలడు. నీవు దేవుని దృష్టిలో ఉన్నంత వరకు నిన్ను ఎవరు కూడా కదిలించలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఇంకో మాట మనం చూడగలిగినట్లయితే 5వ మాట చూద్దాం. ఆ మాట మొదటి సమూయేలు గ్రంథము, ఇదే సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చును,
అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపము లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టినట్టండి. చాలా మందిని మనం చూస్తా ఉంటే పై రూపాలకి ఏమేం చేస్తూ ఉంటారు, ఏం ఎదుర్కొంటూ ఉంటారు, శరీర విషయాల ఆలోచన కలిగి. కానీ దేవుని ఏం తెలియపరుస్తుందంటే, మీరు ఎలాగున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఎత్తులో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, నీ హృదయాన్ని దేవుడు దృష్టి ఉంచి ఉన్నాడు. అంటే నీ హృదయ అంతరంలో ఉన్నటువంటి ప్రతి కార్యాన్ని దేవుడు చూచుచూ ఉన్నాడు అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ సమూయేలు పై రూపము చూశాడు, కానీ దేవుడు హృదయాన్ని చూశాడండి. దావీదు యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు. సమూయేలు అనుకొని ఉండొచ్చు, దావీదు చిన్నవాడు కదా, ఇతన్ని అభిషేకిస్తున్నాడు ఏంది, సౌలుని బయటికి నెట్టివేసి దావీదుని అభిషేకిస్తానటువంటి ఆలోచన సమూయేలు కలిగి ఉన్నప్పటికీ, సమూయేలు పై రూపాన్ని చూసి ఎవరిని అభిషేకిస్తాడో ఏందనుకుంటున్నప్పటికీ, కానీ దేవుడు ఏం చేశాడంటే హృదయాన్ని చూశాడండి. నిజమే, మనం హృదయపూర్వకంగా ఏదైతే చేస్తామో అది దేవుడు చూస్తూనే ఉంటాడు. మనం దేవుడు చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలని వాక్యము తెలియపరుస్తుందండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని వాక్యము తెలియపరుస్తుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా దేవాదేవ నా ప్రార్థన వినంటే దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడండి. కనుక నీ హృదయంలో ఏమై ఉండాలంటే దేవుని చిత్త ప్రకారం జీవించేటువంటి అటు నడవడిక నీవు కలిగి ఉన్నావా? అటు తలంపు నీ జీవితంలో కొనసాగిస్తూ ఉన్నావా? దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆజ్ఞ, ఆయన చిత్త ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? చాలు, నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచుతాడు. నీ పక్షాన దేవుడు తోడుగా ఉంటాడు. 10,000 మంది నీ మీదకి దండెత్తి వచ్చినా కానీ నీకు అపాయం అనేది రాకుండా దేవుడు కాపాడుతాడండి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. 6వ మాట మనం చూడగలిగినట్లయితే దావీదు జీవితంలో దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు 6వ మాట మనం చూడగలిగినట్లయితే సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మనం చదువుకున్నాము, ఒకసారి మళ్ళీ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రనవాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే చూడండి అక్కడ, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. ఇక్కడ చూడండి, సమూయేలు ఏం చేశాడంటే అతను రాటవే, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతనే, కనుక నువ్వేం చేయాలంటే నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవిచ్చాడంటండి. ఆ మాట మనం చూడగలిగినట్లయితే మనుషుల దృష్టిలో దావీదు సుందరి అయిన వాడు, కానీ దేవుని దృష్టిలో దేవుడు కోరుకున్నవాడు అంటండి. దావీదు దేవుడు ఎన్నుకున్నవాడు. ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడటానికి, ఇశ్రాయేలు యొక్క ప్రజల్ని రాజ్య అధికారిగా ఉండటానికి, ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా, చక్రవర్తిగా ఏర్పరచడానికి దేవుడు దావీదుని కోరుకున్నాడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి నిత్యము కూడా మనము కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి. నా జీవితాన్ని బట్టి, నా ఆత్మీయతను బట్టి, నా స్థితిగతులను బట్టి దేవుని యొక్క తలంపులు, ఉద్దేశ ప్రకారం జీవిస్తున్నామా లేదా? నా యొక్క మాట, నా యొక్క ఆలోచన, నా తలంపులను బట్టి దేవునికి మహిమాంతకరంగా ఉంటుందా లేదా? అందుకని వాక్యం తెలియపరుస్తుంది, అన్ని జనుల ఎదుట వద్ద నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోనమని తెలియపరుస్తూ ఉంది. కనుక మనం ఎలాంటి వారిగా ఉండాలంటే దేవుడు మనల్ని కోరుకునేటువంటి స్థితి కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉండాలండి. దేవుడే గనక మనల్ని కోరుకుంటే మనకి ఆనందము, సంతోషము, సమాధానము, ఎంత ధన్యత ఉంటుందో. దేవుడే గనక మనల్ని కోరుకుంటే మనకి ఉన్నతమైనటువంటి కృప, సమృద్ధి దేవుని ద్వారా మనం పొందుకోగలమండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము మనుషుల దృష్టిలో సుందరైనటువంటి వారిగా, లేనిపోయినటువంటి ఆలోచనలు కలిగి ఉండేవారిగా మనం ఉండకుండా దేవుని దృష్టిలో దేవుడు కోరుకునేటువంటి స్థితి, అటు నడిపింపు, అటు ఆత్మీయత మనం కలిగి ఉండాలని
దేవుడు ఈరోజు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు మనకుంటే చాలండి. ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు, ఆయన తలంపు చాలు, ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తే చాలని అట్టి తృష్ణ, అట్టి ఆలోచన కలిగి ఉండేటువంటి అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. 6వ మాట మనం చూడగలిగినట్లయితే 7వ మాట మనం చూడగలిగినట్లయితే చివరి మాట ఇదే సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చును, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదని తెలియపరుస్తున్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే సౌలును గురించి నీవెందుకు దుఃఖిస్తున్నావు అన్నటువంటి మాట సమూయేలుతో తెలియపరుస్తున్నాడు. సౌలు దేవుని దృష్టిలో ఉన్నంత కాలం కూడా చక్కగా ఉన్నాడు, మంచిగా దీవింపబడ్డాడు, ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఎన్నిక చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు దేవుని దృష్టిలో వ్యర్థమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైనటువంటి తలంపులు, గర్వంతో కూడినటువంటి అసూయతో కూడినటువంటి ఇబ్బందులు కలిగిపోయి ఉన్నాడు, ఆటోమేటిక్గా సౌలుని తీసివేసి ఆ ప్రాంతంలో యెషయి కుమారుడైనటువంటి దావీదుని అభిషేకించడానికి సమూయేలుకి ఆజ్ఞ ఇస్తూ తెలియపరుస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే 7వ మాట మనం గమనించాల్సింది ఏంటంటే, మనుషుల దృష్టిలో దావీదు ఒక గొర్రెల కాపరి, కానీ దేవుని దృష్టిలో దావీదు ఒక మహారాజుగా దేవుడు ఎన్నుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం చూస్తూ ఉంటే కొంతమందిని చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు, లేకపోతే వారు పెరిగి ప్రయోజకులు అవుతూ వారి స్థితిగతులు చూస్తే ఏంది ఇలా పరిస్థితి ఏంది, స్థితిగతులు ఏంది అనుకుంటా ఉంటాం. కొన్ని దినాలు అయిన పెరిగిన తర్వాత అదే సేమ్ టు సేమ్ వాళ్ళే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాం, బాగా ఆశీర్వదింపమైనటువంటి స్థితిలో ఉంటాం, ఉన్నతమైనటువంటి ఆ గొప్ప గొప్ప స్థితిలో వాళ్ళు ఉన్నట్టు మనం చూస్తూనే ఉంటాం. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనల్ని దేవుడు తన స్వరూపమందు నిర్మించుకొని తన యొక్క ఆజ్ఞ ప్రకారము, తన యొక్క ఆలోచన ప్రకారము, తన యొక్క తలంపు ప్రకారము జీవించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడండి. కనుక ఎవరైతే దేవుని దృష్టిలో నిలిచి ఉంటారో వారి పక్షాన దేవుడు ఉంటాడు. ఎవరైతే దేవుని యొక్క దృష్టి నా మీద ఉంటే చాలనేటువంటి అటు ఆత్మీయ జీవితం కలిగి ఉంటారో వారికి తోడుగా దేవుడు ఉంటూ వారు చేసే పని, వారి ఆలోచనలు, వారికి జరగబోతున్నటువంటి క్రియల్ని సమస్తాన్ని దేవుడు తప్పకుండా వారి జీవితంలో ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు. అందుకని వాక్యము తెలియపరుస్తుంది, నేను నా ప్రజల పట్ల చేసేటువంటి కార్యములు కంటికి కనపడవు, చెవులకు వినపడవు, మనుష్య హృదయానికి గోచరము కాని గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు. నిజమే, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని తండ్రి పట్టించుకోలేదు. అయినా కానీ దావీదు యొక్క జీవితంలో దేవుని దృష్టి నిలిచి ఉన్నది కనుక తనని అభిషేకించడానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడండి. అట్ ద సేమ్ టైము ప్రతి విషయంలో కూడా నా కుమారుడు కడసరి కుమారుడే అని యెషయి తెలియపరుస్తూ ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో రాజ్య అధికారికి అర్హుడు అని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు దావీదుని. నిజమే, కొన్ని విషయాల్లో మన యొక్క స్థితిగతులు, పరిస్థితులు ఏమై ఉన్నప్పటికీ దేవుని యొక్క దృష్టి నా మీద నిలిచి ఉంటే చాలేటువంటి ఆలోచన మనం కలిగి ఉండగలిగినట్లయితే దావీదు వలె దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. అంతకంటే శ్రేష్టము దావీదు వలె భయము, భక్తి కలిగి జీవించినట్లు, దేవుని చిత్త ప్రకారం జీవించినట్లు, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించినట్లు, దేవుని యొక్క కృప కాపుదల ప్రకారం జీవించినట్లు అట్టి కృప దేవుడు దయచేస్తాడండి. అదేవిధంగా గొలియాతు కూడా అనుకున్నాడు, ఏమనుకున్నాడు, వీడు చిన్నపిల్లగాడు, వీడేం చేస్తాడు, వీడి వల్ల ఏమైందని అనుకున్నాడు. కానీ దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు గనకనే చిన్న ఒడిశా ఒక రాయితో విజయాన్ని దేవుడు దావీదుకి దయచేశాడండి. అది గొప్ప విజయం అంటే. ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తూ ఉంటే ఏదో విజయమో, ఏదో పొందుకున్నాం, ఏదో చేసాం అనుకుంటా ఉంటారు. కానీ అసాధ్యమైనటువంటి కార్యముల్ని దేవుడు తోడుగా ఉండటం వల్ల సుసాధ్యము చేస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె 4వది మనం చూస్తూ ఉంటే సౌలు దృష్టిలో దావీదు ఒక శత్రువుగా అనుకుని ఉన్నాడు. కానీ దావీదు ఏమనుకున్నాడంటే సౌలుని బట్టి నా తండ్రి అయినటువంటి దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తిని నేను చంపను, ఎందుకంటే అభిషేకం పొందినటువంటి వ్యక్తిని నేనేమైనా చేస్తే
దేవుడు ఏమనుకుంటాడు ఏంటంటే ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే అది ప్రేమతో కూడినటువంటి ఆలోచన. శత్రువును కూడా ప్రేమించేటువంటి అట్టి మనసు దేవుని దృష్టి తన మీద నిలిచి ఉన్నది కనుక అటు ఆలోచన కలిగి ఉన్నాడండి. అదే మాదిరిగా దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన దావీదు కలిగి ఉన్నాడు కనుకనే సమస్తాన్ని విడిచి ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఏది ఎలాగున్నా లేకపోయినా తన గొర్రెలను మేపుకుంటూ గొర్రెల కాపరుగానే ఉంటున్నాడు. తన గొర్రెలకి హాని చేయడానికి సింహాలను వచ్చినప్పటికీ సింహాలను చేసేటువంటి శక్తి దేవుని దృష్టి తన మీద ఉన్నది కనుక సింహాన్ని చంపేటువంటి శక్తిని తను పొందుకున్నాడు. ఎలుగుబంటి వచ్చినప్పటికీ ఎలుగుబంటిని చీల్చి చంపేటువంటి శక్తి దేవుని దృష్టి తన మీద ఉన్నది కనుక అట్టి గొప్ప కార్యము జరిగించింది. అట్ ద సేమ్ టైం ఇశ్రాయేలు ప్రజలకి వార్నింగ్ ఇస్తూ, ఎవరు మీలో నా అంత శక్తిమంతులు లేరు, నా మీదకి రానటువంటి మాటలు తెలియపరుస్తున్నప్పుడు, నా తండ్రి అయినటువంటి దేవుడు నా పక్షాన ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా నాకు తోడుగా ఉన్నాడు గనక నేను నిన్ను హతమారుస్తున్నటువంటి గొలియాతుని చిన్న ఒడిసితో రాతితో చంపినట్లు మనం చూస్తూనే ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా సౌలు యొక్క విషయంలో ఆలోచన ఎలాగైతే కలిగి ఉన్నట్టు విధంగా ఉండకుండా దావీదు వలె దేవుని దృష్టిలో కృప పొందేవారిగా, దేవుని చిత్త ప్రకారం జీవించేవారిగా, దేవుని ఆలోచన కలిగి ఉండేవారిగా మనం ఉండాలండి. అదేవిధంగా మనుషుల దృష్టిలో దావీదు సుందరైనటువంటి వాడు, కానీ దేవుని దృష్టిలో దావీదుని కోరుకున్నాడంట. ఈరోజు నిన్ను దేవుడు కోరుకున్నాడు లేదా ఒకసారి ఆలోచన కలిగి ఉండి మన యొక్క పరిస్థితులు దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఉండేవారిగా మనం ఉండాలి. చివరిగా మనం చూస్తే మనుషుల దృష్టిలో దావీదు ఒక గొర్రెల కాపరే, కానీ దేవుని దృష్టిలో దావీదు మహారాజుగా, చక్రవర్తిగా దేవుడు అట్టి కృప దయచేశాడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు మనుషుల దృష్టిలో ఎందుకు పనికిరాని వాడవు, కానీ దేవుని దృష్టిలో నీవు బహు విలువైన వాడవు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనం బహు విలువైన వాళ్ళం అంటే, ఆయన సొంత రక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను ఆయన బిడ్డల్ని కొనుక్కున్నాడండి. నీ దేహము దేవుని ఆలయమైనదని వాక్యము తెలియపరుస్తుందండి. కనుక మనం అందరం కూడా పౌలు వలె, ఈ శరీరం నాదే కానీ ఇందులో ఉన్నటువంటి ఆత్మ దేవుడు పెట్టింది. నేను మాట్లాడుతున్నాను కానీ నాతో మాట్లాడుతుంది నా ప్రభువే, నా దేవుడే అని తెలియపరిచేవారుగా, నేను నడుస్తున్నా కానీ నన్ను నడిపిస్తుంది నా దేవుడే అని తెలియపరిచేవారుగా, ప్రతి విషయంలో కూడా మన యొక్క విషయాల్లో, మన యొక్క తలంపులు, మన ఉద్దేశాలను పక్కన పెట్టి మనుషుల దృష్టిలో మనం ఎలా ఉన్నాం అన్నది వదిలిపెట్టి దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను, దేవుని కృపను పొందుకుంటున్నానా, దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నానా, దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని నేను కలిగి ఉంటున్నాను లేనటువంటి అటు ఆత్మీయ స్థితి కనుక నీవు కలిగి ఉండగలిగినట్లయితే దేవుని యొక్క దృష్టి నీ మీద నిలిచి ఉండి నేను ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపిస్తూ, నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు నీ యొక్క విషయాలు ఉన్నా లేకపోయినా నేను చూచుచున్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయనే నిన్ను బలపరుస్తాడు. ప్రతి విషయంలో కూడా నీకు ఆయన కృపా క్షేమాన్ని కాపుదలను దయచేస్తూ ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచుతాడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క స్థితిగతులు మనం గుర్తెరిగి, దేవుడు లేకపోతే మనం లేము కదా, ఆయన కృప లేకపోతే మన జీవితం ఏమైపోతుందో అన్నది గమనించి దేవుని యొక్క కృప కాపుదల పొందుకుంటూ దేవుని దృష్టిలో నిందారహితులుగా ఉండేవారిగా, దేవుని దృష్టిలో కృప పొందేవారిగా, దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఇష్టాల ప్రకారం జీవించేవారుగా, అట్ ద సేమ్ టైం ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడిచేవారుగా ఉండగలిగినట్లయితే దావీదు జీవితంలో ఎలాంటి గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడో దేవుడు కూడా నీ యొక్క జీవితంలో అలాంటి కార్యాలు చేసి నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో తన కృపలో కాపుదలలో దేవుడు నిన్ను కాచి కాపాడును గాక. ఈ శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మీ వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి, కాపుదలను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. నిజమైన తండ్రి, మనుషుల దృష్టిలో మేము ఎలాగున్నామన్నది పక్కన పెట్టి మీ దృష్టిలో మేము ఎలాగున్నదన్నది ఆలోచన కలిగి అటు ఆత్మీయ స్థితి కలిగి ఉండటకు మీరు అటు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. నిజమైన తండ్రి, ఆనాడు యెషయా, దావీదు యొక్క తండ్రి అయినటువంటి యెషయా, నా కుమారుడు, కడసరి కుమారుడు ఉన్నాడే కానీ వాడు గొర్రెల కాపరని తెలియపరుస్తున్నాడు, కానీ మీరు తన హృదయాన్ని ఎరిగి ఉన్నాడు కనుకనే తనని అభిషేకించారు దావీదుని. తన యొక్క విషయాలు మీరు రాజ్య అధికారం ఇచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా, చక్రవర్తిగా మీరు ఎన్నిక చేసి ఉన్నారు తండ్రి. దేవా నా ప్రియ దేవా తండ్రి, ప్రతి విషయంలో కూడా నాయన తండ్రి మా యొక్క ఆత్మీయత, మా యొక్క స్థితిగతులు సమస్తము నాయన తండ్రి మీరు చూచుచూ ఉన్నారు కనుక మీకు ఇష్టకరంగా జీవించాలనేటువంటి కృప నీ బిడ్డలందరికీ మీరు దయచేయుదురు గాక. సమస్త విషయాలు నాయన తండ్రి
మీ మాటకు లోబడి, మీ వాక్యానికి లోబడి, నీ ఆజ్ఞకు లోబడి, మీ దృష్టి మా మీద ఉంటే చాలు, మీరు మాతో ఉంటే చాలు, మీ యొక్క కృపా క్షేమము కాపుదల మాకుంటే చాలు అనేటువంటి అటు ఆత్మీయ జీవితాన్ని మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి నిత్యము నాయన తండ్రి నీ నామాన్ని కొనియాడుతూ, నిన్నే స్తుతిస్తూ, నిన్నే గణపరుస్తూ, తద్వారా నాయన తండ్రి మేము ఆశీర్వదింపబట్టకు, తద్వారా తండ్రి మా యొక్క స్థితిగతులు మార్చుటకు, తద్వారానైనా ప్రభా సమస్త విషయాల్లో మీ వైపు చూస్తూ మా జీవితాన్ని ముందుకు కొనసాగించుటకు అటు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని మీరు లేవనెత్తారు తండ్రి, అభిషేకించారు తండ్రి. అసాధ్యమైనటువంటి కార్యాలు తన జీవితంలో మీరు జరిగించి ఉన్నారు తండ్రి. ఇదంతా జరగటానికి కేవలము మీరు తనని చూచి ఉన్నారు, తద్వారా మీరు తనని కోరుకున్నారు, మీరు తనని అభిషేకించారు, మీరే రాజ్య పరిపాలన చేయుట కట్టి కృప తనకు దయచేశారు గనక మా పైన కూడా మీ చూపుంచండి తండ్రి. మమ్మల్ని మీరు కాపాడండి ప్రభా. ప్రతి నిత్యము నాయన తండ్రి ఏమేమైనా తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే ఒకవేళ అటువంటి వాటి నుంచి మాకు విడుదల దయచేసి నీ శ్రేష్టమైనటువంటి దైవ సంబంధమైనటువంటి జ్ఞానంతో మమ్మల్ని నింపి నీ కుమారుడిగా కుమార్తెలుగా ఎదుగుటకు అట్టి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సమస్త విషయాలు మీరే మాకు తోడే ఉండండి. మనుషుల దృష్టిలో మేము ఎలా ఉన్నామన్నది గుర్తెరిగి దేవుని దృష్టిలో మేము ఉంటే చాలు, దేవుని కృప పొందితే చాలు, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, ఆలోచన ప్రకారం, తలంపు ప్రకారం జీవిస్తే చాలటువంటి అట్టి కృప మా అందరికీ మీకు దయచేయమని మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన, శక్తివంతమైన, ప్రశస్తమైన, పూజింపు తగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలకును, దూరాన సమీపాన ఉండి ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి బిడ్డలకును, ప్రతి విషయంలో దేవుని దృష్టి నాకుంటే చాలినటువంటి అట్టి పరిశుద్ధాత్మతో నింపి వారి పనుల్లో, రాకపోకల్లో, సమస్త విషయాల్లో దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసునామకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మీ అందరికి నా హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను. మీ కూడా గారు